Hey guys, hello, namaste. Welcome back to our channel with me, Pratyusha. Hope you're all are doing good. ఇంకా లేట్ చేయకుండా అసలైన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. హ్యాండ్ రైటింగ్. మీకు హ్యాండ్ రైటింగ్ అంటే ఇష్టమా? లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే చక్కగా అందంగా బ్యూటిఫుల్గా హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి అని అనుకుంటున్నారా? సో యూ వాచింగ్ ది రైట్ వీడియో హియర్. ఐఎమ్ హియర్ టు సో నార్మల్గా ఉన్న మీ పిల్లల నోట్స్ ఇంకా రికార్డ్స్ ఇంకా మీ రైటింగ్ స్టఫ్ని మొత్తం అందంగా బ్యూటిఫుల్గా మార్చేద్దాం అనుకుంటున్నారా? సో లెట్స్ డూ దాట్. కర్సివ్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ హ్యాండ్ రైటింగ్. ఇట్స్ అ స్లాంటింగ్ మోడ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. మీరు కనుక కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో నోట్స్ కానీ ఏదైనా రాస్తే మీరు అందరి ఇంప్రెషన్ తీసుకుంటారు. అయితే చాలా 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 యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా చిన్నప్పటి నుంచి. ఐ బిలీవ్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ యాడ్స్ బ్యూటీ టు యువర్ పర్సనాలిటీ. సో మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎలాగా నేర్చుకోవాలి, ఎలా రాయాలి మొత్తం అంతా నేర్చుకుందాం. సో ఇక్కడ మనం కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి, ఎలా రాయాలి, ప్రాక్టీస్ అండ్ మొత్తం అంతా A to Z నేర్చుకుందాం. మీకు కిడ్స్ ఉంటే డెఫినెట్లీ చాలా 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 బాగా యూజ్ అవుతుంది మీకు. అండ్ మీ పిల్లలకి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించడం కూడా చాలా 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 బెస్ట్ ఆప్షన్. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అప్సరా ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ యాడ్. వాడు చిన్న బాబుకి వాళ్ళ టీచర్ 105/100 ఇస్తారు. అదేంటి మ్యామ్ ఇలాగా 5 మార్క్స్ ఎక్స్ట్రా వేశారంటే ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంట. మీకు ఈ వీడియోలో ఏ 1 minute అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీకు కిడ్స్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క పిల్లలకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏమేమి నేర్చుకుంటున్నామంటే మనం క్లాస్ 1లో సో ఫస్ట్ బేసిక్ స్టెప్ టు లెర్న్ ఇంగ్లీష్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఏంటంటే మీ దగ్గర 4 rule నోట్బుక్ ఒకటి ఉండాలండి. మీరు ఏ స్టేషనరీ షాప్కి వెళ్ళినా అప్పుడు వాళ్ళని అడిగినా ఇస్తారు మీకు. ఒక 4 ruled నోట్బుక్ ఇలా ఉంటుంది. 4 lines ఉంటాయి నోట్బుక్ మొత్తం. ఇలా కంప్లీట్ 4 lines ఉంటాయి. ఈ బుక్ మీరు తీసుకోవాలండి. స్టార్టింగ్ బిగినర్స్ కదా, బిగినర్ స్టేజ్ నుంచి ఈ బుక్ యూజ్ చేయాలి. అండ్ ఈ వీడియోలో మొత్తం 4 lines, నేమ్ ఆఫ్ 4 lines. అండ్ మీరు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే నేమ్స్ ఆఫ్ 4 lines అండ్ బేసిక్ కర్వ్స్ అనమాట. బేసిక్ కర్వ్స్ ఎలా రాయాలి, సో ఫ్లూయెన్సీ రావడానికి, ఫ్లూయెంట్గా హ్యాండ్ రైటింగ్ రాయడానికి, సో బేసిక్ కర్వ్స్ అండ్ తెలుసుకోవాల్సిన కొన్ని ఫ్యూ బేసిక్స్ తెలుసుకుందామండి. మీరు నోటీస్ చేస్తే బుక్లో 4 lines కనిపిస్తున్నాయి కదా మీకు. ఏ 4 lines అయినా మీరు తీసుకోండి. ఆ 4 lines పై టాప్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లైన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మిడిల్ 2 lines మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో నేమ్స్ ఆఫ్ లైన్స్ ఏంటంటే టాప్ రెడ్ కలర్ లైన్ అండ్ బాటమ్ రెడ్ కలర్ లైన్ ఏమంటారంటే అసెండర్ అండ్ డిసెండర్ రెస్పెక్టివ్లీ అంటారు. మిడిల్ 2 lines టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్. ఓకే, బేసిక్ కర్వ్స్ అండ్ లైన్ ప్యాటర్న్స్ కోసం వీడియో చూసేద్దాం.